పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 2026-27 వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు తిరుమల వెంచర్లో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సారథ్యంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 2026-27 వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే 9వ వార్డు తిరుమల వెంచర్లో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ మోగుదల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సారథ్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ల బృందం, కో-ఆప్షన్ సభ్యులు, కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యాడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, బద్రి గాలయ్య, దేప రమ్యరాజు, పాక చిరంజీవి, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమా మహేశ్వరి, సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్, పస్తం గంగారాములు, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబ్, కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం మరియు కాలనీ నివాసితులు ఈ వన మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వృక్షో రక్షితి రక్షిత, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని చైర్పర్సన్ మోగుదల పావని రమేష్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పాటలు పాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తిరుమల టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు మేడిరాములు, కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ వేణుకుమార్ మరియు విద్యార్థులు అందరూ కలిసి కాలనీ వార్డు ఆఫీస్ ప్రాంగణంలో నీడను, పూలను ఇచ్చే వివిధ రకాల మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఈ సందర్భంగా కోరారు.